అంగన్వాడీ టెక్ 1 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ నమస్కారాలండి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి వస్తున్నటువంటి ముఖ్య అప్డేట్స్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే మీతోటి అంగన్వాడీ టీచర్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. మనం ఈ వీడియోలో బాల సంజీవని యాప్ 2.0.3 వర్షన్ నుంచి 2.0.4 వర్షన్కి అయితే అప్డేట్ అవ్వడం జరిగిందండి. మనం ఈ వీడియోలో మొదటగా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి, తర్వాత ఎగ్స్ ఏ విధంగా, తర్వాత ఆయిల్కి సంబంధించి ఏ విధంగా చేయాలనే విషయాలను అయితే మనము ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకోబోతున్నామండి. దయచేసి ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి, మొదటగా మనము ఓపెనింగ్ బ్యాలెన్స్ సబ్మిట్ చేయాలండి. మనకు న్యూ వర్షన్ వచ్చిన తర్వాత యాప్ అయితే అప్డేట్ చేసుకున్నారు అంగన్వాడీ టీచరు. చేసుకున్న తర్వాత మొదటగా చూడండి, మనకు వేరే మాడ్యూల్స్ ఓపెన్ చేస్తే కూడా మనకు ఏవి ఓపెన్ కావు. మొట్టమొదటిగా మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఫుడ్కు సంబంధించి ఓపెనింగ్ బ్యాలెన్స్ మాత్రం ఖచ్చితంగా మనం మొదటైతే సబ్మిట్ చేయాలి. రిజిస్ట్రేషన్లు, ఫేస్ రిజిస్ట్రేషన్లు అవి మాత్రం అయితే ఓపెన్ అవుతాయండి. కానీ మనకు మొదటగా చూడండి, మనం మొదటగా డౌన్లోడ్ బెనిఫిషరీస్ని అయితే చేసుకోవాలి. మొత్తం ఈ 4 మాడ్యూల్స్ని కూడా ఖచ్చితంగా మొదటగా డౌన్లోడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను అన్నీ డౌన్లోడ్ అయితే చేసుకున్నానండి. మొదటగా మనం ఏం చేయాలంటే, మొట్టమొదటిగా ఈ యొక్క వర్షన్లో వచ్చిన తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్స్ కమ్యూనిటీస్ని అయితే మనము ఓపెన్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి మనకు అదర్ సర్వీసెస్లో ఉంది. మొదటగా ఇక్కడ చూడండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ కమ్యూనిటీస్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కొందరు టీచర్స్కి అయితే మెసేజ్ కాల్ చేస్తున్నారు. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్లలో ఉన్నటువంటి కొన్ని డౌట్స్ గురించి అది ఒకసారి చూద్దామండి. మనకు మొదటగా ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది సబ్మిట్ చేయాలి. ఇది మనమేమి వారానికి ఒకసారి, నెలకు ఒకసారి అలా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదండి. వన్స్ ఒకసారి మాత్రం మన దగ్గర ఉన్నటువంటి ఓబీని సబ్మిట్ చేస్తే చాలన్నమాట. మళ్ళీ నెక్స్ట్ మంత్ 1వ తారీఖు కానీ, మధ్యలో 15 డేస్కి కానీ, సెకండ్ ఫేజ్ కానీ అవన్నీ కూడా మనకు అవసరం లేదన్నమాట. ఒక్కసారి మాత్రమే ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. సో మనకు డిపార్ట్మెంట్ వారు న్యూ వర్షన్ వలన మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో మొదటగా చూద్దామండి, ఈ యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్లో ఈ యొక్క కమోడిటీస్ ఉన్నాయి కదా, ఒక్కొక్క దాని గురించి అయితే మనము ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, మొదటగా మనకు ఫోర్టిఫైడ్ రైస్ కేజెస్ అని చెప్పి ఇచ్చాడనమాట. సో మనకు ఎన్ని ఉన్నాయంటే, ఈ యొక్క అంగన్వాడీ సెంటర్కి సంబంధించి 144.275 అని చెప్పేసి ఇవ్వడం ఉన్నాయన్నమాట ఓబీలో. తర్వాత వచ్చేసి 3 కేజీస్ ప్యాకెట్ ఎన్ని ఉన్నాయంటే, ఈ సెంటర్కి సంబంధించి 15 ఉన్నాయన్నమాట. సో 15 ఎంటర్ చేశాము. తర్వాత వచ్చేసి దాల్ అనమాట. ఇక్కడ టీహెచ్ఆర్ దాలు, తర్వాత ప్రీ స్కూల్ దాల్ అనేసి 2 ఉంటాయి కదండి. మనకు దాల్కు సంబంధించి ఈ యొక్క అంగన్వాడీ సెంటర్లో ఏం లేవన్నమాట, 0 ఉన్నాయి. సో 0 సబ్మిట్ చేశాను. తర్వాత వచ్చేసి ఆయిల్ ఉంది కదండి మనకు. ఇప్పుడు ఈ ఆయిల్కి సంబంధించి మనము ఇప్పుడు కొంచెం డిస్కషన్ చేద్దాం అనమాట. ఇక్కడ కొంచెం అంగన్వాడీ టీచర్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. మనకు మామూలుగా మన డిపార్ట్మెంట్లో మనము బెనిఫిషరీస్కి ఖర్చు వచ్చేసి ఆయిల్ని గ్రామ్స్లలో మనము ఇస్తాం కాబట్టి రిపోర్ట్స్లలో కూడా గ్రామ్స్ వేసుకుంటూ ఉంటాము. ఇక్కడ మనకు యాప్లో మనకి ఏం అడిగాడంటే, నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ అడిగాడనమాట. మనకు 1 లీటర్ అంటే మనకి ఈ ప్యాకెట్స్ ఉన్నాయి కదండి, 0.900 ml ఉన్నాయి కదా. మనం ఆ ప్యాకెట్స్, నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ని మాత్రమే మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. మనం ఇక్కడ అంగన్వాడీ టీచర్స్కి డౌట్ రావచ్చు, మేము ఎప్పుడు గ్రామ్స్లలో చూపిస్తాం కదా ఆయిల్, ఇక్కడ ఏంటి మమ్మల్ని ప్యాకెట్స్ అడిగారని చెప్పేసి. మరి అది ఎలా అని అనుకోవద్దు. మనకు నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ తర్వాత ఏదైనా చేంజ్ ఉంటే ఆ ఆయిల్ని కూడా మనం సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. సో మనం నంబర్ ఆఫ్ ప్యాకెట్స్లో సబ్మిట్ చేస్తే యాపే ఆటోమేటిక్గా గ్రామ్స్లలోకి ఈ యొక్క ఆయిల్ని అయితే కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు మనము చూద్దాము. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ చూడండి, ఈ సెంటర్కి సంబంధించి వీరికి వచ్చేసి 30 ప్యాకెట్స్ అయితే ఉండడం జరిగిందనమాట నిల్వ. సో ఇప్పుడు మామూలుగా మనం 30లలో 30 ఎంటర్ చేసామన్నమాట. అదే మనకు గ్రామ్స్లలో అయితే మనకు 30 × 900 వేసుకుంటే మనకు 27 కేజెస్ లాగా మనకు రావడం జరుగుతుందన్నమాట. సో అదే అండి, మనకు ఇప్పుడు మనం నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ మాత్రమే ఎంటర్ చేస్తే మనకు యాప్లో ఆటోమేటిక్గా కూడా అవి గ్రామ్స్లలోకి మారుతాయి అన్నమాట. అలాగే చూడండి, ఇక్కడ వచ్చేసి 500 వచ్చేసి 62 ప్యాకెట్స్ అయితే ఈ సెంటర్ వాళ్ళకి ఉన్నాయన్నమాట. ప్యాకెట్స్లలో అయితే 62 ఉన్నాయన్నమాట. మనం ప్యాకెట్స్లలోనే చూపించాలి. అదే మామూలుగా అయితే మీరు రిపోర్ట్ ఎలా వేసుకునేవారంటే, 62 ప్యాకెట్స్ ఈ యొక్క 500 ml ఉన్నాయంటే అవి 27 కేజీల 900 గ్రాములు అని చెప్పి వేసుకునేవాళ్ళు అనమాట. సో మనకు యాప్లో వచ్చేసి వీడు మనకు నంబర్ ఆఫ్ ప్యాకెట్స్లో అడిగాడు కాబట్టి మనం ప్యాకెట్స్లో మాత్రమే ఇవ్వాలి. ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు
స్టాక్ మేనేజ్మెంట్లోకి వెళ్ళేసరికి అవి ప్యాకెట్స్ వచ్చేసి కన్వర్ట్ అయిపోయి గ్రామ్స్లలోకి మన యొక్క క్వాంటిటీ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఖచ్చితంగా కూడా ఏం చేయాలంటే అంగన్వాడీ టీచర్స్ మీరు గ్రామ్స్లలో ఉన్న వాటిని మనం ప్యాకెట్స్లలోకి మార్చుకొని ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఈ యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ యాప్లో వరకు మాత్రమే మనము నంబర్ ఆఫ్ ప్యాకెట్స్లలో ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. సో గ్రామ్స్లలో వేయకూడదు, ఎందుకంటే మనం నంబర్ ఆఫ్ ప్యాకెట్స్లో వేస్తే ఆటోమేటిక్గా కూడా అదే కూడా గ్రామ్స్లలోకి తీసుకుంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం ఎగ్స్ చూద్దామండి. ఈ సెంటర్కి సంబంధించి ఎగ్స్ వచ్చేసి మనకు చూద్దాము, అంటే ఫస్ట్ ఫేజ్ రిసిప్ట్స్ చేశారా చేయలేదని చూద్దాము. ఈ సెంటర్కి సంబంధించి వీళ్ళు ఏం చేశారంటే ఈ యాప్ వచ్చే ముందుగానే ఫస్ట్ ఫేజ్ ఎగ్స్ అనేది ఎంటర్ చేశారనమాట. సో ఫస్ట్ ఫేజ్ ఎగ్స్ రిసీట్స్ ఎంటర్ చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర మనకు ఓబీగా మిగిలి ఉంటుందన్నమాట, ఇవ్వంగా పోను కూడా. అంతకుముందు పాత గుడ్లు వీరికి వచ్చేసి 721 ఉన్నాయన్నమాట. 721 పాత గుడ్లు అంటే ఓబీగా మిగిలి ఉన్నాయి. ఈ యాప్ వచ్చే ముందుగా కూడా రిసీట్స్ ఫస్ట్ ఫేజ్ చేశారు. ఫస్ట్ ఫేజ్ ఎగ్స్ వచ్చేసి 1109 ఫస్ట్ ఫేజ్ చేశారనమాట. సో మనకు పాత ఎగ్స్ మళ్ళీ తర్వాత వచ్చేసి ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి మనము అవి కూడా మనం ఎంటర్ చేయాలి. మొత్తం వచ్చేసి 1830 అన్నమాట. ఒకవేళ వీరు ఫస్ట్ ఫేజ్ ఎగ్స్ చేయకపోయి ఉండింటే ఈ యొక్క ఓబీ వచ్చేసి 721 ఎంటర్ చేసేవాళ్ళం అనమాట. సో ఫస్ట్ ఫేజ్ అంగన్వాడీ టీచరు రసీదులు చేసింది కాబట్టి ఆ ఎగ్స్ మన దగ్గరనే ఉంటాయి కాబట్టి అవి మనము ఓబీలో చూపించాలన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం 1830 గుడ్లను మనము చూపించాలన్నమాట ఓబీగా. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళ దగ్గర 721 గుడ్లు నిల్వ ఉన్నాయి. తర్వాత వచ్చేసి 1109 ఎగ్స్ ఫస్ట్ ఫేజ్లో వీళ్ళు రసీదులు కూడా చేశారు కాబట్టి మనం రెండు కలిపి చూపించుకోవాల్సి వస్తుందన్నమాట. మిగతా వారు అలా కాదనమాట. ఫస్ట్ ఫేజ్ ఎగ్స్ చేయని వాళ్ళు ఏం చేయాలంటే ముందున్నటువంటి మిగులు ఓబీ ఉన్న వాటిని మాత్రం ఎంటర్ చేయాలి. తర్వాత ఫస్ట్ ఫేజ్ ఎగ్స్లోనే రసీదులలో చేస్తే స్టాక్ మేనేజ్మెంట్లో రెండు కూడా యాడ్ అవుతాయి అన్నమాట. ఈ సెంటర్కి ఎందుకు చెప్తున్నానంటే వీరు ఈ యాప్ వచ్చే ముందుగానే ఫస్ట్ ఫేజ్ ఎగ్స్ అయితే రిసీవ్ చేసుకున్నారనమాట, యాప్లో ఎంటర్ చేశారు. కాబట్టి వీరు ఫస్ట్ ఫేజ్ను యాప్లో ఎంటర్ చేయలేరన్నమాట ఈ సెంటర్కి సంబంధించిన వాళ్ళు. కాబట్టి పాత మిగులున్న ఎగ్స్ను మరియు ఫస్ట్ ఫేజ్ వచ్చిన ఎగ్స్ని రెండు కూడా కలిపి ఓబీగా చూపించుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి మిల్క్ అండి. ఈ సెంటర్కి సంబంధించి మిల్క్ అయితే 29.2 అయితే ఉన్నాయన్నమాట లీటర్స్, అది ఎంటర్ చేశాను. తర్వాత వచ్చేసి బాలామృతం అయితే లేదు, 0 అన్నమాట. సో ఈ నెలలో వచ్చిన తర్వాత మళ్ళీ రిసీట్స్లలో చేస్తే అది ఆటోమేటిక్గా స్టాక్ మేనేజ్మెంట్కి యాడ్ అవుతుంది. తర్వాత బిఎస్ కిట్ వచ్చేసి 5 ఉన్నాయన్నమాట. సో మనము 5 అయితే ఎంటర్ చేసామన్నమాట. సో ఇదండి. ఇక్కడ ఎగ్స్ గురించి మళ్ళీ చెప్తానండి. ఎగ్స్ వచ్చేసి ఈ సెంటర్కి సంబంధించిన వాళ్ళకు 721 వచ్చేసి ఓబీగా ఉన్నాయన్నమాట. సో మనకు ఈ యాప్ వర్షన్ వచ్చే ముందుగా కూడా ఆ రోజు మార్నింగే కూడా ఈ యొక్క సెంటర్కి సంబంధించిన అంగన్వాడీ టీచర్ ఫస్ట్ ఫేజ్ జూలై ఫస్ట్ ఫేజ్ ఎగ్స్ 1109 రిసీవ్డ్ అయితే చేసుకుందనమాట. సో రిసీవ్ చేసుకున్నాం కాబట్టి రిసిప్ట్ చేసాం కాబట్టి అవి మన దగ్గర స్టాకుగా ఉన్నట్లుగానే మనం పరిగణించుకోవాలి. కాబట్టి మనం రెండు కలిపి 1830 వేసామన్నమాట. ఒకవేళ ఈ సెంటర్ సంబంధించిన అంగన్వాడీ టీచర్ ఫస్ట్ ఫేజ్ ఎగ్స్ చేయలేదనుకోండి, 721 గుడ్లు మాత్రమే ఓబీగా మిగిలినటువంటి గుడ్లను మాత్రమే వేసుకోవాల్సి వచ్చేది. తర్వాత వచ్చేసి రిసీట్స్ చేసేదన్నమాట. రిసీట్స్ 1109 చేసింటే స్టాక్ మేనేజ్మెంట్లో 1830 అనేది ఉండేదన్నమాట. సో ఈ టీచరు రిసీట్స్ కూడా చేయడం వలన మనకు మిగిలినటువంటి గుడ్లను మరియు రిసీట్స్లో వచ్చినటువంటి ఎగ్స్ను రెండు కూడా కలిపి మనం ఓబీగా చూపించుకోవాలన్నమాట. సో అదే అండి, ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ చేసిందంటే మనం ఓబీస్ కంటే ముందు కూడా మనకు మిగిలినటువంటి గుడ్లను మరియు రిసీట్స్ చేసిన గుడ్లను రెండు కలిపి చూపించాలి. ఒకవేళ రిసీట్స్ ఫస్ట్ ఫేజ్ చేయలేదనుకోండి, మనం ఎగ్స్ రిసిప్ట్స్ చేయలేదనుకోండి, పాత గుడ్లను మాత్రమే చేసి తర్వాత ఎగ్స్ ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ఎగ్స్ని మనం రిసీవ్ చేసుకొని సబ్మిట్ చేస్తే అవి స్టాక్ మేనేజ్మెంట్లో యాడ్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా మనము ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది సబ్మిట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, మనము అయిపోయిన తర్వాత కింద ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయని. సో మనం చూసుకొని ఏదైనా పొరపాటు మిస్టేక్ ఉంటే మళ్ళీ మనము వాటిని సరి చేసుకొని కింద సబ్మిట్ అనేది చేయాలన్నమాట. మనం వెంటనే టక్కని సబ్మిట్ చేసుకోకూడదు, 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ చూడండి సబ్మిట్ అనేది ఉంది కదా, మనం ఈ యొక్క సబ్మిట్ మీద టచ్ చేయాలి. సబ్మిట్ మీద టచ్ చేస్తే చూడండి మనకేమొస్తుంది, ఓపెనింగ్ బ్యాలెన్స్
డీటెయిల్స్ క్యాప్చర్డ్ సక్సెస్ఫుల్లీ అన్నమాట. సో మనకు ఈ సెంటర్కి సంబంధించి ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసామన్నమాట. సో చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఇది మనం ఇక్కడికి వెళ్ళి మొత్తం కూడా డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి తర్వాత ఈ యొక్క డౌన్లోడ్ స్టాక్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మనము డౌన్లోడ్ అనేది చేసుకోవాలన్నమాట. చేసుకుంటే మనకు అప్ టు డేట్ ఈ యొక్క స్టాక్లు అనేది మన మొబైల్లోకి యాప్లోకి లాగిన్లోకి రావడం జరుగుతుందన్నమాట. సో ఇది ఖచ్చితంగా మనము ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి మనం చేసుకుంటేనే యాప్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఏదైనా డైలీ అటెండెన్స్ కానీ ఏదైనా కానీ కూడా ఓపెన్ చేస్తే మనకు ఇప్పుడు చూడండి అవుతుందన్నమాట. ఎందుకంటే మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది మనము కమోడిటీస్ని ఎంటర్ చేసాం కాబట్టి. చూడండి ఇప్పుడు స్టాక్ మేనేజ్మెంట్లో చూద్దాం. ఇప్పుడు మనం ఎంటర్ చేసినటువంటివి కూడా ఈ విధంగా అయితే రావడం జరిగింది. చూడండి ఫోర్టిఫైడ్ రైస్ మనం చేసినది కూడా కరెక్ట్గానే వచ్చేసాయి అన్నమాట. తర్వాత వచ్చేసి రైస్ 3 kgs 15 ప్యాకెట్లు ఉన్నాయి, కరెక్టే. తర్వాత ఆయిల్ కూడా చూడండి మనకు 62 ఎంటర్ చేసినాము ప్యాకెట్స్. సో ఆ ప్యాకెట్స్ కూడా 62 వచ్చాయి. తర్వాత ఆయిల్ కేజీస్ వచ్చేసి మనము 27 వచ్చిందండి. ఇక్కడ మనం యాక్చువల్గా 30 అనేది ఎంటర్ చేసాము, 27 అనేది రావడం ఇది వచ్చేసి ఆటోమేటిక్గా మనకు కేజీలెస్లోకి తీసుకుందనమాట. ఇది కరెక్ట్గానే వచ్చిందనమాట. మనం 30 ప్యాకెట్స్ అని ఎంటర్ చేసాము. 30 ప్యాకెట్స్ ఇంటూ 900 మనం మల్టిపుల్ చేస్తే అంటే ఇంటూ చేస్తే మనకు 27 కేజీస్ అనేది రావడం జరుగుతుంది. సో కరెక్ట్గా మనకు కూడా 27 అనేది వచ్చింది. తర్వాత వచ్చేసి ఎగ్స్ చూడండి 1830 కదండి. ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఓబీను మరియు ఫస్ట్ ఫేస్ వీరు ఆల్రెడీ చేసినారు కాబట్టి 2 చూపించాం కాబట్టి మనము 1830 అనేది ఎగ్స్ కరెక్ట్గానే వచ్చాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి మిల్క్ వచ్చేసి 29.2 అనమాట. సో 29.2 కూడా మనకు కరెక్ట్గా మిల్క్ వచ్చాయి. బాలామృతం వచ్చేసి 0 ఉంది, కిట్ వచ్చేసి 5 అని ఇచ్చాము, మనకు పర్ఫెక్ట్గా 5 అనేది వచ్చిందనమాట. సో ఈ విధంగా మనము బాలసంజీని 2.0.4 వర్షన్లో ఓబీలు ఈ విధంగా అయితే సబ్మిట్ చేయాలండి. ఇదండి మనకు ఓబీకి సంబంధించినటువంటి విషయము. ఈ వీడియో మీద ఏదైనా మీకు డౌట్ ఉంటే మెసేజ్ చేయగలరు, లేదా మీ ఆఫీస్ వారిని సంప్రదించి డౌట్ని అయితే క్లారిటీగా తెలుసుకోగలరు. థ్యాంక్ యూ.